వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్, అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం. మై నేమ్ ఈజ్ కే వెంకటేష్, lecturer in economics. Today I will explain 6th semester final year BA cluster paper 2 popular movements in Andhra Pradesh. శ్రీ పొట్టి శ్రీరాములు గారి జీవితము, ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన చేసినటువంటి బలిదానం. పొట్టి శ్రీరాములు గారి జీవితము, ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన చేసినటువంటి బలిదానం ఏమిటి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఏర్పాటుకు ఆయన చేసినటువంటి త్యాగం ఎట్టిది అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై అంటే ఆంధ్ర రాష్ట్ర సిద్ధికి అంటే ఏర్పాటుకై ఆత్మార్పణ చేసిన గొప్ప వ్యక్తి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పొట్టి శ్రీరాములు గారు యాక్చువల్లీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రములకు శ్రీకారం చుట్టినటువంటి మహా వ్యక్తిగా పొట్టి శ్రీరాములు గారిని చెప్తూ ఉంటాం. అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణనే కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాల అంకురార్పణకు ఈయన బలిదానం, అంటే మొత్తం భారతదేశం మొత్తం మీద భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఈయన బలిదానము ఒక కిలికితరాయిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఎందుకు అంటే భారతదేశంలోనే మొట్టమొదటి లింగ్విస్టిక్ స్టేటు ఆంధ్ర రాష్ట్రం అని చెప్తూ ఉంటాం. భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్రము అని చెప్తూ ఉంటాము అనమాట. అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రం అనేది ఏ విధంగా ఏర్పడింది అంటే దానికి గల కారణం ఏమిటి అంటే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రము 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడడం జరిగింది అనమాట. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రము చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. సో ఆయన మరణం అనేది కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే కాదు, తర్వాత వచ్చిన ఫజల్ అలీ కమిషను, ఆ ఫజల్ అలీ కమిషను ఫలితంగా మిగతా రాష్ట్రాలు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక మైలురాయిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది పొట్టి శ్రీరాములు గారు మరణం అనేది అన్నమాట. సో మహా వ్యక్తి 58 రోజుల పాటు ఆయన హంగర్ స్ట్రైక్ చేసి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా హంగర్ స్ట్రైక్ చేసి ఆయన తన ఆత్మని త్యాగం చేయడం జరిగింది తెలుగు జాతి గురించి, ఎస్పెషలీ ఆంధ్ర ప్రాంతం గురించి అన్నమాట. సో శ్రీ పొట్టి శ్రీరాములు గారు అసలైనటువంటి గాంధేయవాది. ఆయన వైలెంట్ మెంటాలిటీ కాదు, గాంధేయవాది, నాన్ వైలెంట్. అంటే గాంధీజీ సిద్ధాంతంలో మనకు తెలుసు కదా, సత్యము అహింస అంటే సత్యాగ్రహము అన్నమాట. సత్యాగ్రహము అంటే అర్థం ఏమిటి? సత్యము గురించి ఉపవాసం ఉండటాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము? సత్యాగ్రహము అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఆంధ్రులకు సెపరేట్ స్టేట్ కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలనే సత్యం గురించి ఆయన ఉపవాసం ఉండి తన ఆత్మను త్యాగం చేసినటువంటి నిస్వార్థపరుడిగా మనం శ్రీ పొట్టి శ్రీరాములు గారిని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? శ్రీ పొట్టి శ్రీరాములు గారు అసలైనటువంటి గాంధీయవాది అని మనం చెప్తూ ఉంటాం. గొప్ప వ్యక్తి ఆయన. మనం ఒక పూట ఫాస్టింగ్ చేసి సాయంత్రం ఇంత కుంభాలు తింటూ ఉంటాం. అటువంటిది 58 రోజులైనా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా రాష్ట్రం కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి గొప్ప వ్యక్తిగా
పొట్టి శ్రీరాములు గారిని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. గాంధీ వలె నిస్వార్థ దేశభక్తుడు, అదేవిధంగా నిరాడంబరుడు, పెద్ద పెద్ద పదవులు ఏమీ కోరుకోలేదు ఆయన. మనం చూడండి, ఏ ఫ్రీడమ్ మూమెంట్లో కానీ మనం చాలా ప్లేస్లో చాలా యాజిటేషన్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. కానీ ఆయన పేరు ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకంటే ఆయన ఏమి గొప్ప ఆడంబర వ్యక్తి కాదు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఉన్న వ్యక్తి కాదు. అలాంటి త్యాగశీలి, ఆయనకంటే త్యాగశీలి బహుశా ఎవరు లేరని చెప్పాలి. ఎందుకంటే ప్రాణాన్ని ఇచ్చేసాడు ఆయన రాష్ట్రం గురించి. అంటే ప్రాణం కంటే ఇవి ఎంత త్యాగం చేసేది ఇంకా అంత మించి ఏముంటుంది. దాంతోపాటుగా కార్యదీక్షతో పాటు మంచి డెడికేషన్ అన్నమాట. అంటే ఏదైనా సాధించాలి అని తపన కలిగినటువంటి వ్యక్తిగా ఈవెన్ శ్రీ పొట్టి శ్రీరాములు గారిని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తన ఆశయ సాధన కొరకు తన ప్రాణాలను సైతము లెక్క చేయలేనటువంటి గొప్ప సాహసిగా ఈవెన్ శ్రీ పొట్టి శ్రీరాములు గారిని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో తను ఏదైతే అనుకున్నాడో తన ఆశయము సాధన గురించి తన ప్రాణాలను సైతము లెక్క చేయనటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి సాహసి అంటే ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటుగా హరిజనోద్ధారకుడు అంటే ఆ పీరియడ్లో భారతదేశం మొత్తం మీద కూడా, ఆంధ్ర రాష్ట్రంతో పాటుగా భారతదేశం మొత్తం మీద కూడా అన్టచబిలిటీ ఉండేవి అన్నమాట. అంటరానితనం అనేది ఉండేది. సో దానికి ఎగ్నెస్ట్గా పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట వీరుడిగా ఆయన మనం చెప్తూ ఉంటాము అన్నమాట. దాంతోపాటుగా స్త్రీ జనోద్ధరణకు కృషి చేయడం జరిగింది అన్నమాట. అలాగే సాంఘిక సేవకు ఆయన చేసిన సేవ శిరస్మీయమైనదిగా మనం చెప్పవచ్చు. అంటే ఇంత బహుముఖంగా అనేక సొసైటీలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు ఎగ్నెస్ట్గా ఆయన ఫైట్ చేసినప్పటికీ, అనేక రుగ్మతలకు ఎగ్నెస్ట్గా ఆయన పోరాటం చేసినప్పటికీ కూడా ఆయన పేరు మనకు అంతగా ఎక్కడ చరిత్రలో కనిపించదు. ఓన్లీ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి విషయం మాత్రమే పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఆయన పెద్ద పెద్ద పదవులు కావాలని కానీ, నాకు పేరు కావాలని కానీ ఇటువంటి వాటి కోసం ఆయన ఏమీ పోరాటం చేయలేదు అన్నమాట. కేవలం ఆయన అనుకున్న దానికి కట్టుబడి ఏ రకమైన స్వార్థం లేకుండా, ఏ పదవులు ఆకాంక్షించకుండా ఆయన పోరాటం చేయడం జరిగింది అన్నమాట. సో ఆయన జననము, ఆయన ఏమిటి అనేది మనం చూసినట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న 1901 మార్చి 16న మద్రాసు నందు ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించడం జరిగింది అన్నమాట. ఇప్పుడు 1901 మార్చి 16వ తేదీన మద్రాసు రాష్ట్రం నందు ఆర్య వైశ్య కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది అన్నమాట. ప్రకాశం గారి తండ్రి గురవయ్య. ప్రకాశం గారి తండ్రి పేరు ఏమిటి అంటే గురవయ్య. ప్రకాశం గారి తల్లి పేరు ఏమిటంటే మహాలక్ష్మమ్మ అన్నమాట. ప్రకాశం గారి తండ్రి పేరు ఏమిటి? గురవయ్య. ప్రకాశం గారి తల్లి పేరు ఏమిటంటే మహాలక్ష్మమ్మ అన్నమాట. కానీ ఆయన పుట్టింది మద్రాసులో అయినప్పటికీ కూడా శ్రీరాములు గారు పూర్వీకులు అందరూ కూడా నెల్లూరు జిల్లాలోని జువ్వెలదిన్నె అనే గ్రామానికి చెందినవారు అన్నమాట. నెల్లూరు జిల్లాలోని జువ్వెలదిన్నెకి చెందినటువంటి వారుగా మనం చెప్పాలి. అందుకనే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రాలో ఏ ప్రాంతానికి చెందినవాడు? నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా పొట్టి శ్రీరాములు గారు చెప్తూ ఉంటాం. అందుకనే నెల్లూరు జిల్లాను మనం ఏమని చెప్తూ ఉంటాము? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్తూ ఉంటారు కదా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆయన పేరు మీద. కానీ ఆయన ప్రాథమిక మాధ్యమిక విద్యను అభ్యసించడం జరిగింది అన్నమాట. చదువుకున్నాడు. ప్రాథమిక మాధ్యమిక విద్యను
చదువుకున్నాడు. తర్వాత మద్రాసుకు వచ్చి అసలు ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన చదువుకునేది నెల్లూరులోనే, ప్రాథమికం మాధ్యమికం నెల్లూరులోనే చదువుకున్నాడు. కానీ ఇంటర్మీడియట్ వచ్చి మద్రాసులో చదువుకోవడం జరిగింది అన్నమాట. తదుపరి ఆయన మద్రాసుకు వచ్చి అక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఉద్యోగము. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆయన ఏ ఉద్యోగంలో చేరడం జరిగింది అన్నట్టు చూసినట్లయితే, నాడు దేశమున నెలకొన్నటువంటి అశాంతి కారణంగా విద్యాభ్యాసము ఇంటర్మీడియట్ తర్వాత ఆపివేయడం జరిగింది అన్నమాట. కానీ కుటుంబ పెద్దల సలహా మేరకు ఆయన పొట్టి శ్రీరాములు గారు 1921లో ముంబై నందు శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేయడం జరిగింది అన్నమాట. శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు శానిటరీ ఇంజనీరింగ్ కోర్స్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు 1921లో ముంబై నందు, అంటే ఆయన దేశంలో ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని ఆగిపోయాడు. చదువు ఇంటర్మీడియట్ తర్వాత డిస్కంటిన్యూ చేసి ఆపేశాడు. కానీ కుటుంబ పెద్దలు సూచనలను బేస్ చేసుకుని పొట్టి శ్రీరాములు గారు 1921లో ముంబై నందు శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేయడం జరిగింది అన్నమాట. శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుని పూర్తి చేశాడు అన్నమాట. తర్వాత 4 సంవత్సరాల పాటు ఆయన ఉద్యోగం కూడా చేయడం జరిగింది. నెలకు $250 వేతనంతో GIC రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను అనమాట. నెలకు అంటే శానిటరీ ఇన్స్పెక్టర్గా చేసాడు కదా, రైల్వే శానిటైజర్లో $250 250 రూపీస్ అనమాట. ఈ $250 వేతనంతో GIG రైల్వేలో ఉద్యోగిగా పనిచేయడం జరిగింది అనమాట. అక్కడ పనిచేస్తూ ఉండగానే ఆయనకి వివాహం కూడా అయినట్లుగా మనం చెప్పవచ్చును అన్నమాట. ఈ విధంగా ఆయన బాల్యము, ఉద్యోగము, వివాహము జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఆయన నైరస్యము, ఉద్యోగం నుండి బయటకు రావటము, ఉద్యమం వైపు రావడానికి జనించినటువంటి కారణాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే 1928లో శ్రీ పొట్టి శ్రీరాములు గారి భార్య ఒక మగబిడ్డను కని చనిపోవడం జరిగింది అన్నమాట. 1928లో శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఒక మగబిడ్డను కానీ ఆమె చనిపోవడం జరిగింది అన్నమాట. ఆమె మరణించిన 5వ రోజుకి ఆ బాలుడు కూడా మరణించడం జరిగింది. చిన్న వయసులోనే ఆ భార్య మరణించిన 5 రోజులకి పుట్టినటువంటి ఆ బాలుడు కూడా మరణించడం జరిగింది అన్నమాట. ఆ తదుపరి 1 సంవత్సరానికి ఆయన తల్లి కూడా చనిపోయింది. పొట్టి శ్రీరాములు గారి తల్లి కూడా 1 సంవత్సరానికి ఆమె కూడా చనిపోవడం జరిగింది అన్నమాట. తన చిన్నతనంలోనే, అనగా 7 సంవత్సరముల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈ మరణములన్నిటితోటి జీవితం పైన నైరస్యంను కలిగిన మన విరక్తి కలిగింది. జీవితం అంటే ఎందుకు, భార్య చనిపోయింది, బిడ్డ చనిపోయాడు, కన్నతల్లి చనిపోయింది. చిన్నతనం 7 సంవత్సరం ఉన్నప్పుడే అతని తండ్రి చనిపోవడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఇంతమందిని పోగొట్టుకోవడంతో పొట్టి శ్రీరాములు గారికి జీవితం పట్ల నైరస్యం ఏర్పడింది అన్నమాట. జీవితం అంతా విరక్తి చెందింది జీవితం అంటే అన్నమాట ఆయనకి. ఈ క్రమంలో ఆయనలో పొట్టి శ్రీరాములు గారిలో
వేదాంత సన్యాసి ధోరణులు ఏర్పడినవి అన్నమాట. వేదాంత సన్యాసి ధోరణులు అనేవి ఏర్పడినవి అన్నమాట. పైగా నాడు దేశమంతా జలియన్ వాలాబాగ్ దురంతములకు జరుగుటయు, అదే సమయంలో గాంధీజీ ప్రముఖ నాయకుడిగా దేశంలో జనించడం జరుగుతూ ఉండేది అన్నమాట. ఇట్టి స్థితిలో శ్రీరాములు గారు ప్రాపంచిక సుఖాలన్నింటినీ వదిలివేసి దేశ స్వతంత్రము కొరకు పాటుపడవాలనని ప్రజాసేవకు తమ జీవితము అంకితము చేయవలనని నిశ్చయించుకొనెను. ప్రజాసేవకు తమ జీవితమును అంకితము చేయవలనని నిశ్చయించుకొనెను. అందువలన తన ఉద్యోగమునకు రాజీనామా చేసి తన ఆస్తి పాస్తులను బంధువర్గమునకు ఇచ్చివేసి కట్టుబట్టలతో గుజరాత్ నందలి సబర్మతి ఆశ్రమంలో ఆయన జాయిన్ అయిపోయేటం అన్నమాట. అంటే ఆయనలో నైరస్యం రావడానికి గల కారణం ఏమిటి? చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆయనకి 1928 అంటే 27 సంవత్సరం వచ్చేటప్పటికి భార్య పోయింది, తల్లిని పోగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తనకు పుట్టినటువంటి బిడ్డను కూడా పోగొట్టుకోవడం జరిగింది. అదే సమయంలో దేశంలో అశాంతి రగులుకునుంది. జలియన్ వాలాబాగ్ వంటి దురంగతాలకు ఎగ్నెస్ట్గా యాజిటేషన్ జరుగుతూ ఉన్నవి. అదే టైంలో గాంధీజీ ఒక నూతన నాయకుడు, గొప్ప నాయకుడు ఎదుగుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తన ఉద్యోగాన్ని, తన ఆస్తుపాస్తులన్నింటినీ కూడా వదులుకుని గాంధీ వైపు పయనించడం జరిగింది అన్నమాట. సో సబర్మతి ఆశ్రమంలో ఆయన ఏం చేయడం జరిగింది, అక్కడ జీవితం ఏ విధంగా ఆయన జీవించడం జరిగింది? సబర్మతి ఆశ్రమంలో చూసినట్లయితే సబర్మతి ఆశ్రమమునందు తన సత్ప్రవర్తన ఆదర్శముల వలన ఆయన తక్కువ కాలంలోనే అనేకుల మన్నలను పొందుటేగాక సబర్మతి ఆశ్రమమునందు తన సత్ప్రవర్తన ఆదర్శముల వలన ఆయన తక్కువ కాలంలోనే అనేకుల మన్ననలు పొందుటేగాక గాంధీజీ యొక్క ఆంతరంగిక శిష్యుడైను. ఆయన పర్సనల్ సెక్రటరీ అని చెప్తూ ఉంటాం కదా, అట్లాగనమాట. ఆంతరంగిక శిష్యుడైన అనమాట. అసలు ఆయనను ఆంధ్ర రాములబాయి అని అత్యంత అవమానంతో పిలిచేవారట. ఆంధ్ర రాములబాయి అని చెప్పేసి శ్రీరాములు గారిని అత్యంత అవమానంతో పిలిచేవారు సబర్మతి ఆశ్రమంలో అన్నమాట. శ్రీరాములు నియమబద్ధమైన ఆదర్శ జీవితమునకు ముగ్ధుడై గాంధీజీ
ఆయన గూర్చి అన్న మాటలు ఆయన వ్యక్తిత్వమునకు నిదర్శనంగా మనం చెప్పవచ్చును. శ్రీరాములు వంటి నిష్కనుకార్య ధరంధరులను, సేవా తత్పరులను 10 మంది ఉన్న స్వరాజ్యము ఒక్క రోజులో సాధించవచ్చు అని చెప్పేసి గాంధీజీ పొట్టి శ్రీరాములు గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అంటే శ్రీరాములు గారు వారు లాంటి ఆ డెడికేషను, ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు 10 మంది ఉంటే సరిపోతుంది. 10 మంది ఉన్నట్లయితే ఒక్క రోజులో స్వతంత్రం అనేది సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. సో జాతీయ ఉద్యమమునందు నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి? శ్రీరాములు గారు జాతీయ ఉద్యమంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి అనేది మనం చూసినట్లయితే, గాంధీజీ శిష్యుడిగా ఆయన ప్రారంభించిన 1920 సహాయ నిరాకరణ ఉద్యమమునందు, అదేవిధంగా 1930లో ప్రారంభించినటువంటి 1930వ సంవత్సరంలో స్టార్ట్ చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహము, ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని మనం ఏమని చెప్తూ ఉంటామంటే, ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి, ఇక్కడ మెటీరియల్ తప్పుపడింది. 1930 ఉప్పు సత్యాగ్రహాన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం అని చెప్తూ ఉంటాము. అట్లనే సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ అని చెప్తూ ఉంటాము. దండి మార్చ్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఉద్యమాల్లో ఆయన గాంధీజీ వెనక నడవడం జరిగింది. ఆయనతో పాటు అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది అన్నమాట. జైలుకు కూడా వెళ్ళొచ్చినారు అన్నమాట ఈయన. దాంతోపాటుగా 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమమును పాల్గొని కారాగార శిక్ష కూడా అనుభవించడం జరిగింది అన్నమాట. ఇప్పుడు 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కారాగార శిక్ష కూడా అనుభవించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ సాంఘిక సేవ. జాతీయ ఉద్యమమునందు పాల్గొనుటయే గాక ప్రజల కష్టములను నివృత్తి చేయుటకు, జాతీయ ఉద్యమమునందు పాల్గొనుటయే గాక ప్రజల కష్టములను నివృత్తి చేయటానికి శ్రీరాములు నిరంతరము కృషి చేయటం జరిగేది అన్నమాట. జాతీయ ఉద్యమంలో పాల్గొనటే గాక ప్రజల యొక్క కష్టాలను నివృత్తి చేయటానికి శ్రీరాములు గారు నిరంతరము కృషి చేయటం జరుగుతూ ఉండేది అన్నమాట. 1934లో బీహార్ భూకంపమునకు గురై అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా పెద్ద డిజాస్టర్ ఇండియాలో అన్నమాట. 1934లో బీహార్లో భూకంపం చాలా పెద్ద డిజాస్టర్ జరిగింది. బీహార్ భూకంపం గురైన వారికి అనేక సేవ చేయడం జరిగింది అన్నమాట. గాంధీజీ బంధువైన శ్రీ నారాయణ దాసు గాంధీ గారితో కలిసి గుజరాత్లోని తర్వాడ గ్రామ సేవా శ్రమజీవి సంఘం నందు చేరడం జరిగింది అన్నమాట. దీంతో పాటుగా 2.5 సంవత్సరాలు అక్కడ ప్రజలకు నిర్విరామ సేవ చేశాను. తదుపరి ఆంధ్రదేశంనకు వచ్చి కొమరవోలు, అంగలూరు
అందు గాంధీ ఆశ్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంగళూరు, కొమలూరు, అంగళూరు నందు గాంధీ ఆశ్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రులకు అపార సేవ చేయడం జరిగింది. ఖద్దరు ధరించడము, మద్యపాన నిషేధము, హరిజనోద్ధరణ, హిందూ ముస్లిం సఖ్యత ఆయన నిర్మాణ కార్యక్రమాలుగా మనం చెప్పవచ్చును అన్నమాట. హరిజనోద్ధరణకు, అస్పృశ్యత నివారణకు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఏ విధంగా సేవ చేయడం జరిగింది, ఆయన కృషి ఎట్టిదే అనేది మనం చూసినట్లయితే హరిజన ఉద్ధరణకు, అదేవిధంగా అస్పృశ్యత నివారణ అన్టచబిలిటీ. అస్పృశ్యత అంటే ఏమిటంటే అన్టచబిలిటీ నివారణకు ఆయన చేసినటువంటి కృషి ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఆంధ్రదేశంన హరిజనోద్ధరణకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి నిరుపమానమైనట్లుగా మనం చెప్పవచ్చును. 1944 సంవత్సరము నుండి నెల్లూరును కేంద్రంగా చేసుకొని హరిజనోద్ధరణకు పాటుపడెను. ప్రప్రథమంగా 23 రోజులు నిరహర దీక్ష చేసి 1946లో నెల్లూరు పట్టణమును మూలపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు హరిజనులు ప్రవేశించేటట్లు చేశాడు అన్నమాట. ఆ టైంలోనే చూసారా ఎంత గొప్ప పని చేశాడో ఆయన. అంటే 23 రోజులు 1946 సంవత్సరంలో 23 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి మూలపేటలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలోకి హరిజనులు ప్రవేశించేసారు. ఎందుకు అంటే అప్పుడు ఎవరైతే హరిజనులు అనే వాళ్ళు ఉన్నారో, తక్కువ కులవస్తులు ఉన్నారో వాళ్ళని టెంపుల్స్లోకి అలౌ చేసేవారు కాదు అన్నమాట. అంటరాని వారుగా వాళ్ళని భావించి టెంపుల్స్లోకి అలౌ చేసేవారు కాదు అన్నమాట. సో ఈయన కృషి ఫలితంగా 1946 సంవత్సరంలో ఆయన మూలపేటలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలోకి హరిజనులు ప్రవేశించేటట్లు ఈయన చేయటం జరిగింది అన్నమాట. సో అంటే అంత గొప్ప వ్యక్తి అన్నమాట. ఇప్పుడున్నటువంటి నాయకులకి అప్పుడు నాయకులకి ఉన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎంత గొప్ప వ్యక్తి మనకి. సో దాంతోపాటుగా స్వతంత్ర సముపార్జన అనంతరము మద్రాసు రాష్ట్రమున హరిజనోద్ధరణకు ఎట్టి చర్యలు తీసుకొనలేదు. అవన్నీ కూడా కేవలం కాగితం పైన మాత్రమే ఉన్నవి, కానీ వాస్తవంగా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మద్రాసు ప్రభుత్వమునకు విద్యుత్ చికిత్స జరపాలన్న శ్రీరాములు 1948లో 29 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది అన్నమాట. శ్రీరాములు గారి చిత్తశుద్ధిని, లక్ష్య బుద్ధిని అవగాహన చేసుకున్నటువంటి నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఓపి రామస్వామి రెడ్డియార్ 47 నుంచి 49 వరకు 2 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. రామస్వామి రెడ్డియార్ ప్రతి నెల 30వ తేదీన అనగా గాంధీ పుట్టినరోజున 30వ తేదీన గాంధీ పుట్టినరోజు కదా, అది ఇక్కడ తొప్పిచ్చాడు, అది కూడా మీరు మార్చుకోండి. ఆయన చనిపోయిన రోజు అనమాట 30వ తారీఖు. అంటే గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు. హరిజన సంక్షేమ దినోత్సవం జరపాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అన్నమాట. కనుకనే నేటికి ప్రతి తాలూకా సమితి ప్రాంతాల్లో హరిజన ఉత్సవాలు జరుగుతూ ఉన్నట్లుగా మనం చెప్పవచ్చును.
దాంతోపాటుగా 1949 జనవరి 12న అంటరానితనమును నిర్మూలించుటకు మద్రాసు ప్రభుత్వము అనేక చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీరాములు గారు వార్ధానందు నిరాహార దీక్ష చేసును. అంటే ఆయన జీవితం మొత్తము కూడా హరిజన ఉద్ధరణకై కృషి చేయడం జరిగింది అన్నమాట. గాంధీజీ స్మారక నిధి. శ్రీరాములు గారు ఆంధ్రాలో ఖద్దరము ఉద్యమమును కొనసాగించను. గాంధీజీ మరణించాడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన భావనలు ఆంధ్ర ప్రాంతంలో తీసుకువెళ్ళిన గొప్ప వ్యక్తిగా పొట్టి శ్రీరాములు గారిని చెప్తూ ఉంటాము. శ్రీరాములు గారు ఆంధ్రాలో ఖద్దర ఉద్యమమును సాగించును అన్నమాట. 1950లో ఆంధ్ర రాష్ట్రంలో గాంధీజీ స్మారక నిధికి సంచాలకుడిగా నియమించను అన్నమాట. శ్రీరాములు గారు ఆంధ్రలో ఖద్దర ఉద్యమం సాగించడంతో పాటుగా 1950లో ఆంధ్రదేశంలో గాంధీజీ స్మారక నిధికి సంచాలకుడిగా నియమించడం జరిగింది అన్నమాట. సో ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆశయం ఏ విధంగా జనించడం జరిగింది, ఆయన నిరాహార దీక్ష ఏ విధంగా చేపట్టడం జరిగింది అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆశయము స్వతంత్రం లభించిన అనంతరము ఆంధ్రులు చిరకాల కోరికైనటువంటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమును కేంద్ర ప్రభుత్వము అంగీకరించకపోవడం వలన దానితో పాటుగా శ్రీరాములు గారు ఆవేదన కలిగింది అన్నమాట. జేవీపీ నివేదిక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనే దాన్ని ఆలస్యం చేయటం జరిగింది. పైగా 1951 ఆగస్టు 15వ తేదీన స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రారంభించిన నిరాహార దీక్ష 35 రోజుల అనంతరము ఆచార్య వినోబా భావే శ్రీ నెహ్రూ కోరిక మేరకు విరమించడం జరిగింది. ఈ దీక్ష విరమణ అనంతరము కేంద్ర ప్రభుత్వం ఎటు చర్యలు తీసుకొనలేదు అన్నమాట. దీనికి తోడు 1952లో శ్రీ రాజగోపాలాచారి మద్రాసు ముఖ్యమంత్రి అయ్యాడు. శ్రీ రాజగోపాలాచారిని మనం రాజాజీ అని మనం చెప్తూ ఉంటాం. ఈ రాజాజీ మద్రాసు తమిళుడని ప్రకటించడం జరిగింది అన్నమాట. అంటే మద్రాసు తమిళకు చెందిందని చెప్పేసి ప్రకటించడం జరిగిందన్నమాట. కృష్ణా పెన్నా ప్రాజెక్టుల ద్వారా తమిళనాడు అభివృద్ధి పరచుట, ఆంధ్రులను కలవరపెట్టను. అంటే ఆంధ్రులో మనకు వాటర్ ఉండదు కదా, మరి అక్కడ వాటర్ అలా తరలించుకుపోతూ ఉంటే, పైగా మద్రాసు శాసనసభలోని ఆంధ్ర నాయకులు తమ విభేదముల వలన రాజాజీ ప్రకటనను ఖండించలేకపోయారు. వాళ్ళు కొట్టుకునేవారు కదా మన నాయకులు, ఇప్పుడులాగా అప్పుడు ఉన్నామన్నమాట. సో ఇట్టి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఆ దీక్ష ఏ విధంగా చేశారని చూసినట్లయితే, ఇట్టి అనిశ్చిత స్థితిలో సమిష్టి ఉమ్మడి మద్రాసు రాష్ట్రమున ఉండటం వలన ఆంధ్రుల యొక్క అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుందని, ఆంధ్రులు వెనకబడిపోతూ ఉంటారని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు ఆందోళన చెందడం జరిగింది అన్నమాట. చివరకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు నిరాహార దీక్ష చేయవలనని ఆయన పొట్టి శ్రీరాములు సంకల్పించి మద్రాసులోని తన మిత్రుడైన బి లక్ష్మీనారాయణ గారికి ఈ విషయమును 1952 సెప్టెంబర్లో ఒక లేఖ ద్వారా తెలియపరచడం జరిగింది అన్నమాట. ఈ విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు 3 కోరికల సాధనకు
మద్రాసులోని మహర్షి పలుసు సాంబమూర్తి గారి ఇంట 1952 అక్టోబర్ 19వ తేదీన ఆదివారం నాడు 1952 అక్టోబర్ 19 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు కాంపిటేటివ్లో కూడా అడుగుతూ ఉంటారు. 1952 అక్టోబర్ 19వ తేదీన ఆదివారం నాడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అన్నమాట. ఆయన కోరికలు ఏమిటో, ఈ ఆమరణ దీక్షకు సంబంధించిన కోరికలు ఏమిటో చూసినట్లయితే, ఒకటి, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం వెంటనే జరగాలి, వెంటనే చేపడుతూ ఉంటాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన వెలువచ్చాలి. మొట్టమొదటి కోరిక అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది అనే ప్రకటన అనేది ఇమీడియట్లీ వెలువచ్చాలి. నెక్స్ట్, ఆంధ్ర నాయకుల సమైక్యపరచుట. మొత్తం ఆంధ్ర నాయకులందరినీ కూడా విడిపోయారు కదా, వీళ్ళు కొట్టుకుని ఒకరికి ఎగ్నెస్ట్గా ఒక రాయలసీమ వాళ్ళు వేరేగా, ఆంధ్ర వాళ్ళు వేరేగా, ఒకరికి ఎగ్నెస్ట్గా ఒకరు వేరేగా విడిపోయారు. వీళ్ళందరినీ ఆంధ్ర నాయకులందరినీ కూడా సమైక్యపరచడం. నెక్స్ట్, మూడోది, మద్రాసు నగరము సి రాష్ట్రముగా చేసి అందరికీ ఆమోదయోగ్యమైన అంగీకారమును వచ్చుట. సి రాష్ట్రము అంటే చీఫ్ కమిషనర్, అంటే ఇప్పుడు మనకి కేంద్ర పాలిత ప్రాంతాలని చెప్పాం కదా, ఉన్నాయి కదా. కేంద్ర పాలిత ప్రాంతము ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రాంతం కేంద్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన అంగీకారము వచ్చే విధముగా చేయటము అన్నమాట. ఈ 3 అంగీకారాలతో ఆయన ఈవెన్ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అన్నమాట. ఈ శ్రీరాములు గారు ఆరోగ్యం క్షీణించడం జరుగుతూ ఉండేది. ఈ దీక్షను అంతగా పట్టించుకోవద్దని రాజాజీ కేంద్ర నాయకులకు చెప్పాను. ఆయన ప్రాణమును కాపాడుటకు ఆంధ్రకేసరి డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో విఫలమయ్యాను. తదుపరి ఆంధ్ర నాయకులు కోరిన మేరకు శ్రీ జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 9వ తేదీన ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను పరిష్కరింపగలమని శ్రీరాములు గారు దీక్ష విరమింపవలసిందిగా ఒక వార్తను పంపాను. కానీ వజ్ర సంకల్పుడైనటువంటి శ్రీరాములు స్వామి సీతారాం నిరాహార దీక్ష సమయంలో నెహ్రూ ఇచ్చిన హామీని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన పరస్పర విరుద్ధ ప్రకటన చేయగల నాయకుడని విమర్శించి తన పట్టును వదలలేదు అన్నమాట. చివరకు తన 58 రోజుల నిరాహార దీక్ష వలన కృషించి 1952 డిసెంబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేయటం జరిగింది అన్నమాట. ఈ వార్త విన్నాకనే 3 రోజుల పాటు ఆంధ్రులు తీవ్ర ఆందోళన జరిపి రైల్వే స్టేషన్ల పైన, ప్రభుత్వ కార్యాలయాలపైన దాడి చేసి, ఈ దాడుల్లో సుమారు 50 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఆస్తి అనేది నష్టం జరిగినట్లుగా మనం చెప్పవచ్చును అన్నమాట. అనకాపల్లి, విజయవాడలో పోలీసు కాల్పులు జరపగా సుమారు 7 మరణించారు. ఇట్టి ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వము ఈవెన్ నెహ్రూ గారు 1952 డిసెంబరు 19వ తేదీన పార్లమెంట్ నందు మద్రాసు మినహా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ప్రకటన చేయడం జరిగింది. దీంతో ఆంధ్రలో ఆందోళన విరమించడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా 58 రోజులు ఆయన మరణించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రకటన అనేది రావడం జరిగింది అన్నమాట. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953 అక్టోబర్ 1. పార్లమెంట్ ప్రకటనానుసారం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కైలాసనాథ్ వాంచును ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు ఒక నివేదిక సమర్పించవలసిందిగా 2 నిమిషాలు
కేంద్ర ప్రభుత్వం నియమించింది అన్నమాట. సో వాంచు ఆంధ్రదేశమంతటా పర్యటించి 1953 అక్టోబర్ 7న ఒక నివేదిక సమర్పించను. ఈ నివేదికను బేస్ చేసుకుని 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో దీన్ని అంటే మొత్తం దేశంలోని పోస్ట్ లింగ్విస్టిక్ స్టేట్గా మనకి ఆంధ్ర రాష్ట్రం మనం చెప్తూ ఉంటాము. కర్నూలు రాజధానిగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట.